హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎలాంటి పిండితో పని లేకుండా అలాగే అప్పటికప్పుడు సింపుల్గా తయారు చేసుకునే ఈ సూపర్ టేస్టీ గుంత పొంగనాలని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీంతోపాటు దీనికి కాంబినేషన్గా పల్లి కొబ్బరి చట్నీని కూడా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. సో ఫ్రెండ్స్, మీరు మిస్ అవ్వకుండా వీడియోని చూడండి, అలాగే తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ పొంగనాలు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు ఉప్మా రవ్వని తీసుకోండి. అదేనండి, కొంతమంది సూజీ అని కూడా అంటారు. ఇప్పుడు ఇందులోకే సన్నగా తరిగిన 1 కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కూడా తీసుకోండి. ఇప్పుడు వీటితో పాటు సన్నగా తరిమిన 2-3 పచ్చిమిర్చి ముక్కల్ని కూడా తీసుకోండి. అలాగే ఒక అరకప్పు వరకు క్యారెట్ని తురుముకొని తీసుకోండి. అలాగే ఇందులోనే ఒక అరకప్పు వరకు సన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోండి. అలాగే తరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి. కావాలనుకుంటే మీరు క్యాప్సికమ్, క్యాబేజీ లాంటి మీకు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని కలిసేలా బాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పెరుగును కూడా తీసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ వంట సోడాని కూడా వేసుకొని అంతటా కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఈ రవ్వను మనం వేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. పిండి మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా జారులాగా కలుపుకోవాలండి. అందుకే కొన్ని వాటర్ వేసుకుంటూ చూసుకుంటూ ఈ పిండిని అనేది కలుపుకోండి. ఈ పిండి అనేది మరీ లూజ్గా అయిపోతే మన పొంగనాలు అనేది సరిగా రాదండి. చూసారుగా, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిపై మూత పెట్టేసి ఒక 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం చట్నీకి రెడీ చేసుకుందాం. స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ వేడయ్యాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలని తీసుకోండి. ఇలా పల్లీలని ఆయిల్లో వేయించడం వల్ల మన చట్నీకి టేస్ట్ అనేది బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని స్టవ్ సిమ్లో పెట్టేసి కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఇందులోనే ఒక 7-8 పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు వీటిని వేగనివ్వండి. చూసారుగా, ఇవి ఇలా ఉడికిపోయాక ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసి ఒక మిక్సీ జార్ తీసుకోండి. అందులో 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలని వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ల పుట్నాలను కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులో ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసుకోండి. 1 టీ స్పూన్ జీలకర్రని, అలాగే ఒక 2 టీ స్పూన్ల ఉప్పును కూడా వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలును పచ్చిమిర్చి ఉన్నాయి కదండి, అవి చల్లారిపోయాక ఇందులో వేసుకోండి. అలాగే కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, అలాగే 1 టీ స్పూన్ ఆవాలని వేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకోండి. కావాలనుకుంటే మీరు మినపప్పు, పచ్చిశనగపప్పును కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న చట్నీలోకి ఈ పోపుని సగం వరకు వేసుకోండి. ఇప్పుడు మనం ఈ సగం పోపుని పక్కన పెట్టేసి చూసారుగా, మనం కలిపి పెట్టుకున్న పిండి అనేది ఇలా దగ్గరగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ పిండిలోకి మనం పక్కన పెట్టుకున్న పోపు ఉంది కదండి, అందులో చిటికెడంత పసుపు వేసేసి ఆ పోపునంతటిని ఈ పిండిలో వేసి బాగా కలుపుకోండి. ఇలా ఈ పిండిలో పోపు వేయడం వల్ల మన పొంగనాల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. చూసారుగా, ఇలా పోపు వేసేసి ఈ పిండినంతటిని కలిసేలాగా బాగా కలుపుకోండి. ఒకవేళ పిండి మీకు
బాగా గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడు పొంగనాల ప్యాన్ తీసుకొని అందులోకి ఆయిల్ అప్లై చేసుకోండి. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ టైం ఈ పొంగనాలు చేస్తున్నాను. మామూలుగా మా పిల్లలైతే బోండాలు అనేది చాలా ఇష్టపడేవాళ్ళు. కాకపోతే నేను ఆయిల్ ఫుడ్ అనేది పూర్తిగా అవాయిడ్ చేశానండి. నా వీడియోస్లో కూడా చూడండి, డీప్ ఫ్రై ఐటమ్స్ అయితే ఒక్కటి కూడా ఉండవు. అందుకే ఈ పొంగనాల ప్యాన్ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం తీసుకున్న పిండిని అందరినీ ఇలా వేసేసుకోండి. ఈ పొంగనాలు చేసినాక మనకు చూడడానికి అచ్చం బోండాల్లానే ఉంటాయండి. మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. మనం ఇలా తక్కువ ఆయిల్తో హెల్తీగా ఈ పొంగనాలు అనేది తయారు చేసుకోవచ్చండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అలాగే చట్నీని కూడా కాంబినేషన్గా తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పొంగనాల పిండి అంతటిని పెట్టేసినాక ఇప్పుడు దీన్ని స్టవ్ పై పెట్టేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి రెండో వైపు కూడా వీటిని తింపేసుకొని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. అంతేనండి, మనకి సూపర్ టేస్టీగా ఉండే ఈ పొంగనాలు అనేది రెడీ అయిపోతుందండి. వీటిని సింపుల్గా చేసుకోవచ్చు. ఉదయం బ్రేక్ఫాస్ట్గా కానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్గా కానీ పిల్లలకి చేసి పెట్టారనుకోండి, టేస్టీగా ఉంటుంది. వీటితో పాటు చట్నీ కూడా మిస్ అవ్వకుండా చేయండి, చాలా బాగుంటుంది. తిన్న వాళ్ళు ఎవరైనా సరే ఆహా అనాల్సిందే, అంత బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, చూసారుగా, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో చాలా హెల్తీ ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. తప్పకుండా ఒకసారి చూడండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో హెల్తీ ఫుడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. సో ఫ్రెండ్స్, తప్పకుండా నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు చేసుకునే సబ్స్క్రైబ్ నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి చాలా యూజ్ అవుతుందండి. సో ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ఈ సూపర్ టేస్టీ పొంగనాలు ట్రై చేయడంతో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.